అందరూ అనుకోకండి రోజు ఈ పచ్చళ్ళు లేటక్క మాకు అని అంటే ఆ కాయలు తెచ్చినప్పటి నుంచి దానికోసం శ్రమ పడుతుందల్లా నువ్వే. నా కోసం వంకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తాను అనమాట. టమాటీలు వంకాయలు కాల్చమని ఇడ్లీ పెట్టాను అనమాట వాళ్ళకి. ఇప్పుడు వచ్చాను నేను వంకాయ పచ్చడి టేస్ట్ కూడా చూడడం ఎంతవరకు ఎప్పుడు తినలేదు కూడా. నువ్వు కాల్చడం వల్ల టేస్ట్ వచ్చింది తెలుసు. జ్వరం కొంచెం ఉంది ఇంకా. ఆయన నేను ఈరోజు మార్నింగ్ ఏ ముహూర్తంలో పోయానో నాకు తెలియదు కానీ ఈరోజు వచ్చిన నుంచి ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ చిన్నపిల్లలు అంటున్నాను. ఇద్దరు చిన్నపిల్లలకి తల్లిందని నేను చిన్నపిల్లలు కాదు. దాంతో అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోతూ ఉంటాం అనమాట. సో ఇంక ఇప్పుడే అట్ల రూపుకి అయితే ఆడాను అనమాట. సో ఇంకా వాటర్ మిలన్ నలభై కంప్లీట్ చేస్తారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. టైం అయితే 8:30 దాటిపోయింది. లినిషా ఇంకా మా ఏమర్థం అవుతుంది లినిషా బ్రష్ టంక్ ల్యాండ్ పెద్దదయ్యి స్కూల్కి వెళ్ళదనమాట. ఈరోజు కొంచెం ఫీవర్ ఉంది, ఇంకా తగ్గలేదు. సో అందుకు పంపించలేదు. సో తనైతే బ్రష్ చేస్తుంది. ఇంకా లినిషా కూడా తనతో పాటు వెళ్ళింది అనమాట. ఇంకా ఎండ వచ్చింది కదా. సో ఎండ వచ్చిన వెంటనే తెల్లవారు మా ఆయన ఈ మధ్య ఏం చేస్తున్నారో మీతో షేర్ చేస్తాను. ఏంటి నేనే మూత వేయాలని అన్నారు. పుల్లను ఆ టమాటా మొక్కలు ఎండలో ఎడతాను అనమాట. సో ఇగోండి ఇంకా మొక్కలు వచ్చేసరికి ఇలాగ ఉన్నాయన్నమాట. ఇలాగ వస్తాయంట తెల్లగా తొక్క అని. ఈ పచ్చడి టేస్ట్ మామూలుగా ఉండదు తెలుసు అసలు. ఎందుకంటాను చెప్పు. అంటే ఆ కాయలు తెచ్చినప్పటి నుంచి దానికోసం శ్రమ పడుతుందల్లా నువ్వే. మేము చేసింది ఏట్లేదు. అటు ఇటు నప్పడము, ఆ పులుసు అందులోనే 2 సార్లు వంపడం తప్పించేటి లేదు. మొత్తం నువ్వే చేసుకుంటాను. అందుకే టేస్ట్ మామూలుగా ఉండదా. నిజంగానండి ఫస్ట్ టైం మా ఆయన మరి ఎందుకో నా చేత నిజంగా పికిల్ బిజినెస్ పెడుదామని ట్రై చేస్తాను. ఏటో అతను నేర్చుకోను కానీ మరి నేను అదే నువ్వు నేర్చుకొని తర్వాత దీనికి నెమ్మదిగా నేర్పిద్దాంలేని ఫస్ట్ నువ్వు నేర్చేసుకుంటాను. తెలివితే అట్లా ఉపయోగించాను అంటాను. అవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట. అలాగైతే వ్యాంగ్ ఎండుతుంది ఏంటో అనుకొని అదొక ట్రైలో. ఇల్లు చూడండి ఇది నొక్కేస్తుంది. నేను చూసుకో చెయ్యాడుతుంది కానీ ఉసిరికాయలు వాసన వస్తుంది బాగా. మీరు అందరూ అనుకోకండి రోజు ఈ పచ్చళ్ళు లేటక్క మాకు అని చెప్పి మేము అది చేస్తున్నాం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాము. ఎగ్జైట్మెంట్ అనమాట. అది ఎన్ని రోజుల్లో పచ్చడి తయారవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా మా హడావిడి తిని దానికన్నా ఏదైనా కొత్తది నేర్చుకోవడంలో ఉన్న కృషి మామూలుగా ఉండదనమాట. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఆ ఒక్కసారి ఇప్పుడు ఆ పచ్చడి అదే చేస్తున్నాం కానీ ఆ ఒక్కొక్కసారి వేసుకొని తింటాం అనమాట రుచి కోసం. తర్వాత మళ్ళీ ఆ పచ్చడి డబ్బా అలాగే ఉంటుంది. పెద్ద తిన్నోళ్ళం కూడా కాదనమాట. ఏదైనా కూడా మేము అంతే. సో బట్ నేర్చుకుంటే అదొక హ్యాపీనెస్, అదొక ఎగ్జైట్మెంట్. మాకు కూడా వచ్చిందే పచ్చడి పెట్టడం అని ఆనందం కోసం ఈ బాధలన్నీ పడతాను అనమాట. మా ఆయన రాగాలు తెస్తుందండి. లేనమ్మా ఇటు చూడు పాడు మళ్ళీ నాని ఒకసారి. మనం ఏంటంటే అది అనడానికి ట్రై చేస్తుంది. నా లైఫ్లో మొదటిసారి అండి వంకాయ పచ్చడి. నేను ఎప్పుడు చేయలేదని చెప్పాను. మా ఆయన నా కోసం వంకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తాను అనమాట. చూపిస్తా చూడండి. పట్టుకుందో తెలియదు కానీ నాకు తెల్లారి నుంచి అన్ని పనుల్లో సాయం చేసేస్తాను నాని. సాయం చేసేస్తాను రండి. ఏంటి నాని స్పెషల్? పడిపోయింది. సో ఇవ్వండి వీడియో చూసామన్నమాట. టమాటీలు వంకాయలు కాల్చమన్నారు, ఉల్లిపాయ కూడా కాల్చమన్నారు అనమాట. లాస్ట్లో ఉల్లిపాయ కాలుస్తాము. నాకు చెయ్యి ఎక్కడ కాలిపోద్దేటని మా ఆయన అయితే ఉన్నప్పుడే ఇంకా నాకు చేసి పెట్టి వెళ్ళిపోతున్నాను అన్నారు. చాలు అని ఈ రోజుకి నాకు ఈ సరదా అని అన్నాను. నేను పడిపోయి
అది ఉండట్లేదు అసలు. ఇడ్లీ పెట్టానండి ఈరోజు యాక్చువల్గా. సో అమ్మమ్మ గారు మా ఆయన బొంబాయి చట్నీతో ఇడ్లీ పెట్టాను అనమాట వాళ్ళకి. ఇప్పుడు వచ్చేసరికి నేను చద్దన్నం ముందు ఇడ్లీ తింటాను. రాత్రి అన్నం ఉంది, చక్కగా పెరుగును వేసుకున్నాను అనమాట. అందుకు ఏమి ఇప్పుడు వాళ్ళు చెప్తాను. ఇంకా నేను తినేసి లంచ్ పాపని అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా గీతమ్మకు కూడా ఉల్లిగట్ట వేడి నీళ్ళతో తుడిచేసి తనకి కూడా ఫుడ్ పెట్టేసి పాలు ఇచ్చేసి తన్ని సేరపడమంటే తను సేరపడింది. ఇంకా నేను వంటగదిలోకి వచ్చిన ఇందాక అన్నీ వేపాము. సో మా ఆయన సగం వేపి వెళ్ళారు, మిగతా నేను వేపాను. ఇప్పుడు వీటి తొక్కలు తీసేసి సైడ్కి చేస్తానమాట. సో పచ్చడి చేయడానికి వంకాయ పచ్చడి అయితే చేస్తానండి. ఎంత టేస్ట్ వస్తుందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ టైం నేను వంకాయ పచ్చడి టేస్ట్ కూడా చూడడం ఎంతవరకు ఎప్పుడు తినలేదు కూడాను. సో టేస్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇక్కడ నుంచి వంకాయ పచ్చడి గడిగడికి చేసుకోవచ్చు అనిపించింది అనమాట. ఆయన అందుకే అంటారు ధరణి ఎప్పుడైనా ప్రతిదీ ట్రై చెయ్యు, ఒకసారి టేస్ట్ చెయ్యి, నీకు నచ్చితే తిను లేకపోతే మాని అంటారు అనమాట. ఫస్టే నేను అంటాను అనమాట, నేను ఎప్పుడు తినలేదు నాకు వద్దు అంటాను. బట్ మా ఆయన అయితే ఒకటే అంటారు, ఫస్ట్ నేర్చుకో, అన్ని తినడం నేర్చుకో అంటారు. ఇక్కడ వంకాయ పచ్చడి ఎలాగ ఉంది నాని? బాగా చేసినా? నువ్వు కాల్చడం వల్ల టేస్ట్ వచ్చింది తెలుసు నేను. ఇప్పుడే తినేసారనమాట. ఇప్పటి నుంచి నువ్వు కట్ చేయడం వల్ల టేస్ట్ వచ్చింది, నువ్వు తేవడం వల్ల టేస్ట్ వచ్చింది, లేదా నువ్వు గిన్నెలు వేయడం వల్ల టేస్ట్ వచ్చింది, నువ్వు గరి కట్టడం వల్ల టేస్ట్ వచ్చింది. వంటలన్నీ నాతో చేయించేద్దా నాకు. ఎప్పుడు భార్య పొగడికి లొంగిపోక. నాని ఎందుకు నన్ను ఏనాడని చేసావు? నేను ఈ రోజు ఏదో హెల్ప్ చేసావు అన్ని విధాలుకున్నావు. పొగిడినా తప్పు అంటావు, నన్ను నువ్వు అలా పొగిడంటే పొగడిన అంటావు. మళ్ళీ ఎక్కడ దొరికారు వీళ్ళు? మళ్ళీ ఎన్ని పాప అయితే అన్ని సామాన్లు తెచ్చుకొని ఆడుకుంటుంది అనమాట. గీత పాపకి జ్వరం అయితే పూర్తిగా తగ్గిపోయిందండి. హ్యాపీ నేను. స్కూల్ మానేదానికి జ్వరం కొంచెం ఉంది, ఇంకా మొత్తం జ్వరం ఉందా? లేదు తగ్గిపోయింది, నేను చూసాను కదా వాసన. సో ఇంకా మధ్యాహ్నం మంచిగా పడుకుని పోయామన్నమాట తినేసిన తర్వాత. మా అమ్మమ్మ గారు ఇంకా పడుకోలేదంటే కొంచెం సేపే పడుకున్నాను, నిద్ర పట్టలేదు అన్నారు. మేము మాత్రం పడుకున్నాము, మా ముగ్గురం తల్లి కూతుర్లం కూడా. సో ఇప్పుడైతే ఛాయ్ చేశాను, అమ్మమ్మ నేను తాగుతున్నాము. ఇంకా మా ఆయన అయితే రాలేదనమాట. టైం ఆల్రెడీ 6:30 అయిపోతుంది. 6కి వేసాను అనమాట నేను పడుకొని. హాయ్ చెప్పు లేని. ఏం తింటున్నా? జీడిపప్ప తింటావా? ఏం తింటున్నా? జీడిపప్పు. ఇగో అయినా నేను ఈరోజు మార్నింగ్ ఏ ముహూర్తంలో పోయానో నాకు తెలియదు, కానీ ఈరోజు వచ్చిన నుంచి ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నారనమాట. నువ్వు చేస్తానన్నావు, నేను చేయించాను చెప్పినానే. ఉట్నేనండి, నేనేం చెప్పలేదు. మరి చూసావా? ఇలాగే అంటారండి, కానీ నాకు ఇబ్బందిగా ఉండకూడదని అతనే అన్ని చేసేస్తాను అనమాట. ఈరోజు నేను ఏదో అదృష్టం చేసుకున్నాను నిజంగా. ఇక్కడైతే నేను మళ్ళీ చిన్నపిల్లని అంటాను. నేను ఇద్దరు చిన్నపిల్లలకి తల్లిందని, నేను చిన్నపిల్లని కాదు, అర్థమైందా? నాకు చిన్నపిల్ల అంటే నచ్చదని కావాలని అంటారు అనమాట ఆ మాట. గీత జ్వరం తగ్గిందే? సో ఇంక ఇప్పుడే అట్ల రుబ్బుకైతే ఆడాను అనమాట. కొంచెం సేపు ఆగాక సో ఇంకా కలిపేసి మూత పెట్టి వదిలేస్తాను రేపటి కోసం. సో ఇంక ఇప్పుడే డిన్నర్ అయితే చేస్తామండి. మధ్యాహ్నం మిగిలిన వంకాయ పచ్చడితోనే తినేసామన్నమాట. ఇంకా నైట్కి వేరేగా కర్రీస్ అయితే ఏమన్నా ఉండి దాంతో అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోతూ ఉంటాం అనమాట. ఇక్కడైతే వాటర్ మెలన్ అనమాట. ఎస్, మిడిల్ క్లాస్ బతుకులో నాకు అది వేస్ట్ చేయడం ఎందుకు? నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో కూర. సో అంతే. ఇంకా నిన్న వాటర్ మెలన్ తెచ్చారు, అది నేను తిన్నాము. ఇప్పుడు నేను పారేస్తుంది వేస్టే కదా. అదే మిడిల్ క్లాస్ స్ట్రాటజీ. పొదుపు చేసిన అవుతామని అనుకోవచ్చు కదా. పారీలేక తినొచ్చులే. పొదుపు అంటే ఇద్దరం తినేది
దాచుకొని ఒకరి ఇద్దరు పంచుకొని తింటాం. ఓకే. అది పొదుపు. కానీ ఇది పొదుపు కాదనమాట. ఇద్దరం వండుకునేది ఇద్దరం వండుకున్నాం, కొద్దిగా మిగిలిపోతుంది చూసా. అంటే ఒక్కోసారి ఎక్కువ తింటా, ఒకసారి తక్కువ తింటా. అలా తినేటప్పుడు మిగిలిపోయిన దాన్ని పారేయకుండా రేపు ఉదయం దాచుకుంటాం. అంతే కదా, రేపు ఉదయం చేయడం తగ్గిపోతుంది అంతే, అంతకు మించి ఇంకేముంటది. పని తగ్గిపోతాం కాదు, ఇది పారేయడానికి మనసు ఒప్పక. నిజమే, పారేయడానికి మనసు ఒప్పుకోదు. ఇప్పుడు నాకైతే రోజు అలాగేనండి, అన్నము డైలీ ఎంత రవ్వ పెడుతున్నా ఒక 3 to 4 days నుంచి రోజు ఎందుకు ఉండిపోతుందో అర్థం కాలేదనమాట. రోజు రాత్రి పెరుగు వేసుకోవడం, టీలు వేసుకోవడం, తెల్లవారు చక్కగా తింటాం. ఎందుకు అది పారేయడం అనేసి, పారేయలేం కదా. నెక్స్ట్ వేడి చేస్తుంది, మనకి ఒంటికి కూడా వేడి చేస్తుందిలే, సలవ చేస్తుంది అని మనమే సర్ది చెప్పుకొని తినేస్తాం అనమాట. ఇంకా వాటర్ మిలన్ నెలగోకలా కంప్లీట్ చేస్తారు ఈ రోజుతోనే. నిన్న రాత్రి కొన్ని, ఈ రోజు కొన్ని తినేసామన్నమాట. సో ఇదే అండి, ఇలాగ హ్యాపీగా ఈ రోజు అయితే గడిచిపోయింది. ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.